హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇదైతే హనుమాన్ జయంతి రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఇంకా నేను మార్నింగే పూజ అయితే చేసేసుకున్నాను. శనివారం పడింది కదా, అందుకే వెంకటేశ్వర స్వామికి తులసాకులు, ఆంజనేయ స్వామికి దగ్గర, రాముని దగ్గర అన్ని చోట్ల పూజించుకొని అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే హనుమాన్ టెంపుల్ సికింద్రాబాద్ దగ్గర థర్డ్ వన్ హనుమాన్ వీరాంజనేయ స్వామి టెంపుల్ అనేది ఉంది కదండి. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నామంటే ఇంకా హనుమాన్ జయంతి కదా, ఇక హనుమాన్ టెంపుల్కి వెళ్దాము, ఇంకా పిల్లలకి కూడా హాలిడేస్ ఇచ్చారు కదా అప్పటికి. సో వెళ్దామని చెప్పేసి ముందే అనుకున్నాము. ఎక్కడికి వెళ్ళాలి అని చూస్తే ఇంకా మెయిన్ టెంపుల్స్, హనుమాన్ ఫేమస్ టెంపుల్స్ హనుమాన్ ఘాట్, అందుకు మేము వెళ్ళామన్నమాట. ఇంకా దీనికే వెళ్ళలేదు, ఈ టెంపుల్కే. ఇంకా సరేలే వెళ్దామని చెప్పేసి బయలుదేరామన్నమాట. సో చాలా దూరం కదా సికింద్రాబాద్, మినిమం 1 అవర్ అన్న పడుతుంది. సో జనాలు ఎట్లుంటారో ఏమో, అందులో హనుమాన్ జయంతి రోజు కదా చాలామంది ఉంటారని చెప్పేసి ఇంకా మేము త్వరగా వెళ్ళడానికి ట్రై చేసాము. కొద్దిగా లేట్ అయినా ఇంకా ఆ రోజు హనుమాన్ జయంతి కాబట్టి టెంపుల్ ఓపెనే ఉంటుంది అనుకున్నాము. బట్ మేము చూడండి అసలు ఎంతమంది ఉన్నారో, గుడి ఇంకా చాలా లోపల ఉందండి. కానీ బయట నుంచే క్యూ, అసలు పార్కింగ్ అనేది చాలా ఇబ్బంది అయిపోయింది. లోపలికి వెళ్ళి పార్క్ చేసుకునేది ఉంది అని చెప్పేసి మేము చాలా వీడియోస్ అందుకు చెప్పంగా విన్నాము. కానీ ఇక్కడ ఆ రోజు హనుమాన్ జయంతి అని చెప్పేసి ఫుల్ అయిపోయింది. పక్కనే పార్క్ చేసుకొని నడిచి వెళ్ళాలన్నమాట. ఇంకా మా వాళ్ళు ఏం చేసినారంటే స్లిప్పర్స్ అక్కడ వదిలేది ఎందుకులే అని చెప్పేసి కారులోనే వదిలారు. ఇంకా అక్కడి నుంచి కాలు కాలిపోయాయండి. పోయేటప్పుడు ఏం లేదు, కానీ దర్శనం చేసుకొని అయిపోయినాక వెళ్ళేటప్పుడు అయితే కాలు కాలిపోయాయి పాపం మా వాళ్ళకైతే. ఇంక ఇక్కడ చూసారు కదా ఎంత బాగా డెకరేట్ చేశారు హనుమాన్. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ రాముణ్ణి, పక్కన బాణము, అటు సైడ్ హనుమాన్ని. ఫుల్ ఆ రోజు హనుమాన్ జయంతి కదండి, ఎంత బాగా అనిపించిందో. ఇంకా కంటిన్యూగా జై బోలో హనుమాన్కి, రామభక్త హనుమాన్కి అని కంటిన్యూగా అసలు భక్తులందరూ చెప్తూ చాలా బాగా అనిపించిందండి. మామూలు టైంలో కూడా ఇంత రష్ ఉండకపోవచ్చు, కానీ ఇలాగే అంటే ఎక్కువ మంది ఉండేలాగానే కనపడుతుందంట అండి టెంపుల్. అంత ఫేమస్ టెంపుల్ అంట. ఇది సికింద్రాబాద్ దగ్గర సిక్కుల విలేజ్ థర్డ్ వన్ దగ్గర ఉంటుంది కాబట్టి థర్డ్ వన్ వీరాంజనేయ స్వామి టెంపుల్ అని అంటారండి. ప్లస్ ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసిన స్వామి అండి, ఆంజనేయ స్వామి. మనకి స్వామివారిని వీడియో తీసుకొని ఇవ్వలేదు. బ్యాక్ సైడ్ వచ్చాక స్వామివారు ఉంటారు కదండి, స్వామివారి బ్యాక్ సైడ్ ఒక పెద్ద కొండలాగా అంటే రాక్ మాదిరిగా స్వామి వెలిసారంట అండి. అది ఆంజనేయ స్వామిగా వీళ్ళకు అనిపించిందంట, స్వామివారు కనిపించారంట. ఇంకా అక్కడే స్వామివారిని ప్రతిష్టాపన చేశారు ముందరే. పొంగ స్వామివారి వెనకల అది వినాయకుడిగా అనుకొని వినాయకుడిగా పూజించుకుంటూ ఉంటారండి. మేము అసలు ఫస్ట్ నాకు తెలియదండి, నేను వెనకలు వెళ్తూనే మొత్తం సింధూరము రంగులో మొత్తం ఒక పెద్ద స్టోన్ మాదిరిగా ఉందండి. అదే అంట ఆంజనేయ స్వామిగా. ఇక్కడ మండలము దీక్ష అంటే 40 days దీక్ష చేసే వాళ్ళు ఉంటారు కదండి, హనుమాన్ మాల చేసేవాళ్ళు, 40 days ప్రదక్షిణాలు చేసేవాళ్ళు ఇక్కడ చాలా ఫేమస్ అండి. కోరిన కోరికలు నెరవేర్చే స్వామి. ఇక్కడ 40 days కంటిన్యూగా స్వామివారి చుట్టూ తిరిగితే ఏదైనా నెరవేరుతుంది అని నమ్ముతారండి. దర్శనం అయిపోయి బయటకు వస్తుంటే చూడండి కదా, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మేము ప్రసాదం తీసుకున్నాము. ఇక్కడైతే కళ్యాణం చేస్తూ చాలా బాగా అనిపించిందండి. ఇంకా కాస్త క్లిప్ అయితే తీసుకున్నాను. ఇంకా మేము అక్కడే చూసారు కదా, ఇలా చాలా మందికి ప్రసాదాలు అయితే పెడుతున్నారండి. వచ్చిన ప్రతి
ఒక్కరికి ఇది టమాటా బాత్ లాగా ఎంత బాగుందో అండి అసలు. ప్రతి ఒక్కరికి లేదు అనకుండా వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి పెడుతున్నారండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనుకుంటూ. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా దర్శనం చాలా బాగా జరిగిందండి. మీకేమనిపించింది? మీరు ఎక్కడికి వెళ్ళారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు నచ్చిందా వీడియో? లైక్ ఇవ్వండి. నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇంకా అప్పటికే ఆఫ్టర్నూన్ అయింది కదండి. ఇంకా మేము అదే తిన్నామన్నమాట. తలా ఒక ప్లేట్. ఇంకా దారిలో చూడండి రాముడిలాగా, సీతలాగా, హనుమాన్ లాగా వేషం వేసుకొని వాళ్ళు వెహికల్లో వెళ్తుంటే ఇంకా వీళ్ళు భజన చేసుకుంటూ అలా కొద్దిమంది చేస్తూ ఉన్నారు అక్కడ. ఇంకా మేము దారిలో ఇంకా ఐస్ క్రీమ్ అన్న తిన్నాము. చాలా రోజులైంది కదా అని చెప్పేసి. ఇక్కడ ఆర్గానిక్ అంట అండి. వీళ్ళు స్వయంగా పాలైనా నెయ్యి అయినా అన్నీ వీళ్ళ ఓన్ ఫ్యాక్టరీలో నుంచి చేస్తారంట. టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. సో ఆ రోజు అలా గడిచిందండి. ఇదే అండి ఈరోజు వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్తో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తానండి. మీకేమనిపించిందో నాతో షేర్ చేసుకోండి.